హాయ్ ఫ్రెండ్స్, వీక్లీ షెడ్యూల్ శ్వాస మీద ధ్యాస, ద మైండ్ పవర్ కనెక్షన్. వారం రోజుల పాటు మనము శ్వాస మీద ధ్యాస, మైండ్ పవర్ కనెక్షన్ అనే దాని మీద అభ్యాసం చేద్దాం. మొదటి రోజు ఫౌండేషన్ శ్వాస అవగాహన. ఉదయం 15 నిమిషాలు శ్వాసను గమనించడం ఉంటుంది. సాయంత్రం 20 నిమిషాలు మొదటి రోజు సహజమైన శ్వాస మీద దృష్టి పెట్టడం, విశ్రాంతిగా హాయిగా మెడిటేషన్ చేయడం. తర్వాత ఆ రోజున శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన ఎలా ప్రభావితం చేసింది మిమ్మల్ని అనేదాన్ని ఒక గమనిక రాసుకోవాలన్నమాట. మీరు గమనించాలి. అది డే 1 షెడ్యూల్. డే 2 ఎనర్జీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఉదయం 20 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు. డే 2 మైండ్ బాడీ కనెక్షన్ ఉంటుంది. మనసు శరీరానికి సంబంధించింది. ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 25 నిమిషాలు. డే 4 లోతైన అవగాహన మీద ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ మీద ఉదయం 20 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు. ఈ విధంగా మనసుకు శక్తికి సంబంధించింది 3 టైమ్స్ ఉంటుంది. విస్తరణ అంటే సృజనాత్మకత, ఎంత విస్తరణగా అవుతాము. అలాగే సమగ్రత, ప్రతిబింబం 7 రోజులు. అంటే సమయాన్ని మీ అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇక్కడ మనం తెలుగు, ఇంగ్లీష్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. డే 1 ఫౌండేషన్, బ్రీత్ అవేర్నెస్. డే 2 ఎనర్జీ ఫోకస్. డే 3 మైండ్ బాడీ కనెక్షన్. డే 4 డీపెనింగ్ అవేర్నెస్. డే 5 ద మైండ్ పవర్ కనెక్షన్. డే 6 ఎక్స్పాన్షన్ అండ్ క్రియేటివిటీ. డే 7 ఇంటిగ్రేషన్ అండ్ రిఫ్లెక్షన్. ఇక్కడ మనం చెప్పబోయే ఇప్పుడు ఫస్ట్ ఇది ఇంట్రాక్షన్, జస్ట్ మనకి వీక్లీ షెడ్యూల్ గురించి చెప్పాము. ఇప్పుడు డే 1లో మార్నింగ్ మెడిటేషన్ 15 నిమిషాలు ఎలా చేయాలనే దాని మీద ఇప్పుడు నేను చెప్తాను. థ్యాంక్ యూ. సో లెట్ us go to the టాపిక్. హాయిగా కూర్చుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉందాం. బీ కంఫర్టబుల్. ఇఫ్ యు ఆర్ న్యూ, శ్వాస గమనింపు అనేది తెలియకపోతే ఆల్రెడీ పాత వాళ్ళైతే మామూలుగా చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఇఫ్ యు ఆర్ న్యూ ఫర్ దిస్ మెడిటేషన్, ఈ మెడిటేషన్కి మీరు కొత్త వారైతే కనుక శ్వాసను వీలైనంత నెమ్మదిగా, స్లోగా లోపలికి తీసుకెళ్ళండి. ఎంతసేపు వీలైతే అంతసేపు లోపలికి స్లోగా. నో హర్రీ, నో వర్రీ. జస్ట్ టేక్ డీప్ బ్రీత్ స్లోలీ అండ్ డీప్లీ. అలాగే నెమ్మదిగా బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ ఆటోమేటిక్గా టేక్ ఇట్స్ ఓన్ టైం. బ్రీత్ అవుట్. మొత్తం శ్వాస అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ బ్రీత్ ఇన్ స్లోలీ, వెరీ స్లోలీ. కళ్ళు మూసుకోవాలి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని కాళ్ళు కలిపి కూర్చోవాలి. వీలైనంత సుఖంగా, కంఫర్ట్గా కూర్చోండి. స్థిర సుఖాసనం. హాయిగా రిలాక్స్గా కూర్చోండి. వీలైనంత సుఖంగా, వీలైనంత నిటారుగా, కంఫర్టబుల్గా కూర్చోండి. బ్రీత్ ద బ్రెత్. నార్మల్ మనకి రెగ్యులర్గా వచ్చే మాస్టర్స్ ఎవరైనా ఉంటే శ్వాసను, సాధారణ శ్వాసనే గమనించండి. సహజంగా జరుగుతున్న శ్వాసను. కొత్తవారైతే అభ్యాసం చేయటం, మనసు అటు ఇటు పొరులుతుంది కాబట్టి అటు ఇటు పొరలకుండా ముందే శ్వాసను వీలైనంత స్లోగా, శ్యామశరణ లహరి మహాశైల వారు చెప్పినట్టు శ్వాస లేనే కా సమై ఔరు బడావో, శ్వాస లేనే కా సమై ఔరు బడావో. శ్వాస బిగబట్టడం లేదు.
స్లోగా వీలైనంత స్లోగా లోపలికి తీసుకెళ్ళాం. మళ్ళా సహజంగా తనంతట తానుగా నిశ్వాస రూపంలో శ్వాస బయటకు వెళ్ళిపోతుంది. గమనించండి. దెన్ అగైన్ బ్రీత్ ఇన్ వెరీ స్లోలీ and slowly, and breathe out slowly and slowly. Keep going with awareness. Just breathe in and breathe out. Breathe in and breathe out. Keep going with awareness. Just breathe in and breathe out. Breathe in and breathe out. Keep going with awareness. Just breathe in and breathe out. Breathe in and breathe out. అంటే యాక్చువల్లీ దట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఐఎమ్ సేయింగ్ లైక్ దిస్. అండ్ డిఫరెంట్ సహజమైన శ్వాస గమనిస్తాం, సహజంగా జరుగుతున్న దాన్ని. ముందు ఆ శ్వాస ఏమిటి అనేది, ఆ ముక్కులో ఆడే గాలి ఏ విధంగా ఉంది అనేది, శ్వాస ఆడేది ముక్కులోనే అవుతుంది. అఫ్కోర్స్ ఇది డిఫరెంట్. ఇంకా డెప్త్కి వెళ్ళే కొలది, మన అవేర్నెస్ లెవెల్ పెరిగే కొలది మార్పులు జరుగుతూ ఉంటాయి. లెట్ ఇస్ సీ ఇట్. బేసిక్గా श्वास लेने का समय और बढ़ाओ. Keep going with awareness. श्वास गमन. This for just 20 minutes we are doing like this. Morning 15 minutes, morning day 1 15, day 2 20 minutes అవుతుంది. 15 minutes ఈ విధంగా సింపుల్ బ్రీత్ అబ్జర్వేషన్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. సింపుల్ బ్రీత్ అబ్జర్వేషన్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఈ శ్వాస తీసుకునే సమయాన్ని కొంతమంది అది కూడా నాకు లోపల తీసుకోవడం మళ్ళీ వదలటం అనే పాయింట్ మీద నాకు ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే కౌంట్ చేయొచ్చు. అంటే మనసు అటు ఇటు పోకుండా, అక్కడ కౌంటింగ్ అంటే మన మైండ్ అక్కడ పనిచేయాల్సింది. కానీ ఆ కౌంటింగ్ మీదే దృష్టి పెడితే మీతో మీరు ఉంటారు. శ్వాస మీద ధ్యాస పెడితే మీతో మీరు ఉంటారు. కౌంటింగ్ చేసిన మీతో మీరు ఉంటారు. అయితే ఆ శ్వాస తీసుకుంటూనే లోపల, మనసు లోపల పైకి అనకూడదు. 1 2 3 4 5. నేను ఎందుకు సౌండ్ చేస్తున్నాను మీకు అర్థం కావాలి. దీనికంటే శ్వాస హాయిగా, శ్వాస నిదానంగా స్లోగా
లోపలికి తీసుకోవడం, శ్వాస లీనేక సమయం, శ్వాస తీసుకునే సమయాన్ని ఊరు బడావు తొందరపడితే మళ్ళీ తొందరగా బయటకు వస్తారు. అలా కాదు, అక్కడ మనం ఏం ఫైటింగ్ చేయటం లేదు, సహజమైన శ్వాసే. ఆ తీసుకునే సమయాన్ని కొంచెం నెమ్మదిగా ఎక్కువసేపు తీసుకోవడానికి ప్రయత్నించాలి, అంతే. అక్కడ just like this. Keep going, masters. అవేర్గా ఉందాము. శ్వాస తీసుకునే సమయాన్ని ఎరుకతో గమనిస్తూ ఉందాం. శ్వాస క్రమక్రమంగా లోపలికి పోతుంది. లోపలికి పోతున్న శ్వాసను ఎరుకతో గమనిస్తూ ఉన్నాం. వీలైనంత శ్వాస నెమ్మదిగా స్లోగా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన శ్వాస క్రమక్రమంగా నెమ్మదిగా బయటకు వస్తుంది. ఇట్స్ ఏ టెక్నిక్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. శ్వాస తీసుకునే సమయాన్ని మనం ఎరుకతో లోపలికి గమనిస్తున్నాం. Take your own time, breathe in slowly and deeply. ఎంత లోపలికి వెళ్ళిందో అంతగా నెమ్మదిగా బయటకు వస్తుంది. Be with that. Breathe in and breathe out. Okay, now మార్నింగ్ సెషన్ మనం కంప్లీట్ అయింది. మార్నింగ్ మెడిటేషన్, ఈవినింగ్ మెడిటేషన్. యాక్చువల్లీ ఇది డే 1 మార్నింగ్ అండ్ ఈవినింగే. ఆఫ్టర్నూన్ మెడిటేషన్ 10 minutes ఉంటుంది డే 2లో. ఇది ఈవినింగ్ మెడిటేషన్ 20 minutes ఉంటుంది, అది గైడెడ్ మెడిటేషన్గా ఉంటుంది. సో డే 1 కాబట్టి మనకు మార్నింగ్ అండ్ ఈవినింగే రెండు సార్లు ఉంటుంది మెడిటేషన్. డే 3 నుంచి 3 times ఉంటుంది. అయితే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మెడిటేషన్ మాత్రం 10 minutes ఉంటుంది. సో నౌ లెట్ us close our session. మార్నింగ్ సెషన్ 15 minutes సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్ డే 1 కాబట్టి ఈవినింగ్ సెషన్ ఉంటుంది. అయితే ఈ లోపల మీ అబ్జర్వేషన్ ఎలా ఉండాలంటే, మీ బ్రీతింగ్ వలన మీరు ఎంత కామ్నెస్కి, ఎంత ప్రశాంతతకి లోనయ్యారు, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన ఎంత ప్రశాంతతకు లోనయ్యారు అనేది అబ్జర్వేషన్లో ఉండాలి. రైట్? సో థ్యాంక్ యూ. మళ్ళీ ఈవినింగ్ డే 1 ఫౌండేషన్ బ్రీత్ అవేర్నెస్. డే 1 ఏంటి టైటిల్? ఫౌండేషన్ బ్రీత్ అవేర్నెస్. శ్వాస మీద ఎరుకగా గమనించడం అన్ని మనం గమనించాం. సో ఈవినింగ్ సెషన్లో తిరిగి మనం గైడెడ్ మెడిటేషన్ చేద్దాం, శ్వాస గమనింపు అనే దాని మీద. లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ యూ ఆర్ న్యూ, కైండ్లీ సబ్స్క్రైబ్. ఈ 1 week ఫౌండేషన్ మెడిటేషన్ ఇస్ డే 1. ఈ 1 week షెడ్యూల్ మనోశక్తితో శ్వాసానుసంధానం చేయటం వలన మనోశక్తి యొక్క విజృంభణ అనే పాయింట్ మీద మనం తెలుసుకుంటూ ఉంటాం. సో థ్యాంక్ యూ మాస్టర్స్.